రాష్ట్రంలో మనంతా చూస్తూ ఉన్నాం. ఎన్నికల వేడి రగులుకుంది. అధికార పక్షం దురాగతాలు రోజు రోజుకు రెచ్చిముడుతూ ఉంటే ప్రతిపక్షాలపై అనవసరమైన ఆరోపణలు చేయడం, ఎన్డీఏ కూటమిపై అధికార పక్షం దాడులు, దౌర్జన్యాలు కూడా ఎక్కువైపోయినాయి. ఎందుకంటే వాళ్ళకి ఇంకా అర్థమైపోయింది, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం బాగు కోసం ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలని చెప్పేసి, అందరము కలిసి ఎదుర్కొంటే బాగుంటుందని చెప్పేసి ఆయన తన రాజకీయ చతురతతో రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన మూడు కలిసి పోటీ చేసే విధంగా తీవ్రమైనటువంటి కృషి చేసి అందులో ఆ యొక్క రాజకీయ ఎత్తుగడలో ఆయన సక్సెస్ అయినాడు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకోసం ఒక ప్రణాళిక ప్రకారం ఆయన ముందుకెళ్తా ఉన్నాడు. అది ఓర్వలేక ఈ వైసీపీ ప్రభుత్వం, ఈ జగన్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక పథకం ప్రకారం జనసేన పార్టీలోకి చొరబడి మా యొక్క నాయకులను ప్రలోభాలకు గురి చేస్తూ వైసీపీలో చేర్చుకుంటూ ఉన్నారు. ఒకటే చెప్తా, కానీ మళ్ళీ మనం బీజేపీని కలుపుకోవాలి, ఎందుకంటే కేంద్రం యొక్క మనకు ఆశీస్సులు కావాలి. ఈ ప్రభుత్వాన్ని దుర్మార్గం రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే చెప్తా ఉన్నాం, వైసీపీ ప్రభుత్వం, ఈ జగన్ రెడ్డి ఈ వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్ పడిపోతా ఉన్నాడు. సింగిల్ డిజిట్ వైఎస్ఆర్ పార్టీ సింగిల్ డిజిట్ కూడా గెలవలేని పరిస్థితి ఉంది. సింగిల్ డిజిట్ అంటే తెలుసు, అంటే 10 లోపల వాళ్ళు గెలుస్తారు తప్ప ఆ 10 లోపల గెలిచేవాళ్ళు కూడా రౌడీజం చేసు, దౌర్జన్యాలు చేసు, డబ్బులు పంచు గెలిచేవాళ్ళు, కానీ వాళ్ళు కూడా ప్రజాదరణతో గెలిచే పరిస్థితి లేదు. సింగిల్ డిజిట్ పడిపోతా ఉంది వైఎస్ఆర్ పార్టీ. తప్పకుండా రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటవుతా ఉంది. అనంతపురం జిల్లాలో, ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో మా కూటమి 14 సీట్లు గెలుస్తూ ఉన్నాం. నేను కూడా రేపటి నుంచినే జిల్లా వ్యాప్తంగా కూడా పర్యటించి తప్పకుండా 14 జిల్లాల్లోనూ 14 నియోజకవర్గాల్లోనూ మా జనసేన కార్యకర్తలను, నాయకులను ఉత్తేజపరిచి 14 సీట్లు గెలిచే విధంగా తెలుగుదేశం అభ్యర్థులకు అయితేనేమి, అంటే మిత్రపక్ష అభ్యర్థులకు వారి యొక్క విజయాన్ని కృషి చేయాలని చెప్పేసి అందరినీ కూడా సమాయత్తం చేస్తాం. అదేవిధంగా రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్కడైతే ఇబ్బంది ఉందో